డియర్ స్టూడెంట్స్, పోటీ పరీక్షలు రాసే అభ్యర్థులకు ముఖ్య మనవి. నా పేరు అనంతారపు కృష్ణయ్య. మీకు ప్రతిరోజు డైలీ కరెంట్ అఫైర్స్ని మీ ముందుకు తీసుకుని వస్తున్నా. ఈరోజు మనం టేబుల్ టెన్నిస్ దిగ్గజం శరత్ కమల్ గురించి మనం తెలుసుకుందాం. ఎందుకంటే ఆయన గారు మార్చి 6, 2025న టెన్నిస్కి వీడ్కోలు పలకడం అనేది జరిగింది. మీరు మొదటిసారిగా ఈ వీడియోను చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ మిత్రులకు షేర్ చేయండి. ఈ వీడియోపై మీ యొక్క అభిప్రాయాలని కామెంట్ బాక్స్లో ఉంచండి. ఈయన ఫోటో చూడగానే మనందరం గుర్తుపట్టేది ఏంటంటే శరత్ కమల్ అనేది మనకు ఈజీగా గుర్తు పడతాం. మరి ఈయన గారి గురించి మనం తెలుసుకుందాం. ఈయన మార్చి 6, 2025న టేబుల్ టెన్నిస్ క్రీడకు వీడ్కోలు పలకటం అనేది జరిగింది. వీరి యొక్క కుటుంబం ఒకప్పుడు తెలుగు రాష్ట్రాలకు చెందిన వాళ్ళు, ప్రస్తుతం తమిళనాడులో స్థిరపడ్డారు. లయోలా కాలేజీలో చదివాడు. లయోలా కాలేజ్ ఎక్కడ ఉందంటే తమిళనాడులోని చెన్నైలో కలదు. చదివిన తర్వాత ప్రస్తుతం ఆయన ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్లో ఆఫీసర్ క్యాడర్లో ఉద్యోగిగా పనిచేస్తున్నాడు. భారత అగ్రశ్రేణి ఆటగాడు శరత్ కమల్ తన 22 ఏళ్ల సుదీర్ఘ ప్రస్థానానికి ముగింపు పలకాలని మార్చి 6, 2025న నిర్ణయించుకున్నాడు. కానీ వెంటనే టెన్నిస్ క్రీడ నుంచి నిష్క్రమించలే. శరత్ కమల్ తన చివరిసారిగా మార్చి 25, 30 వరకు చెన్నైలో జరిగే ప్రపంచ టేబుల్ టెన్నిస్ స్టార్ కంటెండర్ టోర్నీతో తన 42 ఏళ్ల శరత్ వీడ్కోలు పలుకుతున్నాడు. శరత్ కమల్ టేబుల్ టెన్నిస్లో 10 సార్లు జాతీయ ఛాంపియన్గా నిలిచిన ఒకే ఒక ఆటగాడు శరత్ కమల్. గతంలో కమలేష్ మెహతా పేరిట ఉన్న 8 టైటిళ్ల రికార్డుని శరత్ కమల్ తుడిచిపెట్టడం జరిగింది. శరత్ కమల్ 5 సార్లు ఒలింపిక్స్ లో ప్రాతినిధ్యం వహించాడు. కామన్వెల్త్ క్రీడల్లో పాల్గొని 7 స్వర్ణాలు, 3 రజతాలు, 3 కాంస్య పతకాలను సాధించడం అనేది జరిగింది. ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే శరత్ కమల్ ఒలింపిక్స్ లో, కామన్వెల్త్ క్రీడల్లో, ఏషియన్ గేమ్స్ లో పాల్గొన్న కేవలం కామన్వెల్త్ క్రీడల్లో మాత్రమే స్వర్ణ పతకాలను సాధించాడని తెలియజేయడం జరుగుతుంది. శరత్ కమల్ 2004లో అర్జున్ అవార్డును గెలుచుకున్నాడు. అర్జున్ అవార్డు దేనికి ఇస్తారంటే జాతీయ క్రీడల్లో అత్యుత్తమ ప్రతిభను కనబరిచినందుకు అర్జున్ అవార్డును అందజేస్తారు. ఈ అర్జున్ అవార్డును 1961లో ఏర్పాటు చేయడం జరిగింది. అర్జున్ అవార్డుని ప్రదానం చేసిన వాళ్ళకి 15,000 రూపాయల నగదు బహుమతిని కూడా అందజేయటం జరుగుతుంది. 2019లో దేశంలో 4వ అత్యున్నత పురస్కారం పద్మశ్రీని కూడా అందుకోవటం జరిగింది. ఈ పద్మ పురస్కారాలని భారతదేశంలో 1954 జనవరి 2న ఏర్పాటు చేయడం జరిగింది. పద్మశ్రీ అవార్డు అనేది భారతరత్న, పద్మవిభూషణ్, పద్మభూషణ్ తర్వాత 4వ స్థానంలో పద్మశ్రీ అనేది ఉంటది. ఆ పద్మశ్రీ అవార్డుని 2019లో అందజేయటం అనేది జరిగింది. అదేవిధంగా ప్రతి క్రీడాకారుడు భారతదేశంలో మేజర్ ధ్యానచంద్ ఖేల్ రత్న అవార్డును అందుకోవాలని కోరుకుంటారు. అలాంటి అవార్డుని 2022లో అందుకోవటం జరిగింది. ఈ మేజర్ ధ్యానచంద్ అవార్డుని గతంలో రాజీవ్ ఖేల్ రత్న అవార్డు అనేవాళ్ళు. రాజీవ్ ఖేల్ రత్న అవార్డు
1991-92లో మధ్యలో ఏర్పాటు చేయడం జరిగింది. ఈ అవార్డు కింద ఒక ప్రశంసా పత్రం, పథకం, 25 లక్షల నగదుని అందజేయటం అనేది జరుగుతుంది. రాజీవ్ ఖేల్ రత్న అవార్డుని పేరు మార్చడం జరిగింది. 2021 ఆగస్టు 6 నుంచి ప్రముఖ హాకీ క్రీడాకారుడు మేజర్ ధ్యానచంద్ పేరుతోటి ఇస్తున్నారు. మరి ఇప్పుడు మనం తెలుసుకోవాల్సింది అంటే సంక్షిప్తంగా ఈయన గారు టేబుల్ టెన్నిస్ కి మార్చి 6, 2025న వీడ్కోలు పలకటం జరిగింది. అదేవిధంగా అర్జున్ అవార్డు, పద్మశ్రీ అవార్డు, మేజర్ ధ్యానచంద్ అవార్డు అందుకోవటం అనేది జరిగింది.